డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మన నిన్న జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఒక విషయం సార్, శబ్దం కూడా చాలా దూరం వరకు వ్యాపించింది అని చెప్తున్నారు. అదొకటి. అంటే ఇది ఆత్మాహుతి దాడి అని కొంతమంది అంటున్నారు, టెర్రరిస్ట్ అటాక్ అని కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఈ పేలుల్లో ఇది అసాధారణమైనది. మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ లోహపు ఇనుము కానీ మేకులు కానీ ఇవేమీ కూడా లేవో, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ శరీర భాగాల్లో కూడా ఇవేమి కనిపించలేదు, కొంచెం ఇది అసాధారణంగా ఉంది ఈ పేలులు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. అంటే మీరేమంటారు? నిజం కూడా అదే. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూస్ చేశారు అక్కడ. నేనున్నాను అక్కడే పేలుడు జరిగినప్పుడు, నేను రికార్డింగ్ చేశానని చాలామంది డైరెక్ట్ ఐ విట్నెసెస్ ఏం చెప్తున్నారంటే శబ్దం ఎక్కువగా వచ్చింది, శబ్దంతో పాటు ఎక్స్ప్లోషన్ వచ్చింది సో అని చెప్తున్నారు. అందువల్ల ఇది ఏదన్నా వాళ్ళు టీఎన్టీ కానీ హెచ్ఎంఎక్స్ వాడింటారా? అయితే ఈ రెండు మూలకాలను కూడా మిలిటరీ బేస్ కిందనే ఉంటాయి, మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. బట్ ఇవి ఏ విధంగా బయటకు వచ్చాయి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన విషయం. సార్, రీసెంట్గా చూసుకుంటే హ్యాకర్స్, తర్వాత స్లీపర్ సెల్స్, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో ఈ బ్లాస్ట్, అంటే వరుసగా ఇలా జరుగుతున్నాయి కదా, అంటే ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు దీని మూలాల వరకు చేరలేదేమో ఒకటి. మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పకడ్బందీగా చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. ఇక్కడ రా కానివ్వండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కానివ్వండి, ఆ విధంగా దేశ భద్రతకు సంబంధించి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉన్నా ఒక్కొక్కసారి మనకు తెలియకోకుండానే వీళ్ళు మనవాళ్ళు అనే తాస్కారం వల్ల వాళ్ళని ఉపేక్షించి వదిలేస్తే వాళ్ళు దీనికి దారితీస్తారేమో అనిపిస్తూ ఉంది. ఎస్. సో ఫైనల్గా ఓవరాల్గా ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ ఏం తెలుస్తుందో, ఏం వస్తుంది న్యూస్ అనే ఒక ఇంటెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఇది టెర్రరిస్ట్ అటాకే అనుకోవాలంటే, పహల్గామ్ తర్వాత జరిగినటువంటి అటాక్ ఇది, అంటే అలానే చూడొచ్చు అంటారా దీన్ని? డెఫినెట్గా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత చాలామంది టెర్రరిస్టులను మట్టుబెట్టాం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రర్ గ్యాంగ్స్ ఏమైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దూరి వాళ్ళ స్థావరాలను నిర్వీర్యం చేసాం. అదేవిధంగా చాలామంది ఆతంకవాదులు కానివ్వండి, ఇక్కడ వాళ్ళకి స్లీపర్ సెల్స్గా యాక్ట్ చేసే వాళ్ళని కానివ్వండి, చాలామందిని అరెస్ట్ చేసాం. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అమోనియం నైట్రేట్ కానివ్వండి, జెలటిన్ స్టిక్స్ కానివ్వండి, చాలా పెద్ద మొత్తంలో మనం రికవరీ చేసాం. చాలా మొత్తంలో ఈ దాదాపు 30-40 మందికి పైగా అరెస్ట్ చేసాం మనం. సో వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఈ తరుణంలో అయినా మీరు ఇంతమందిని అరెస్ట్ అయినా మేము ఇంకా లైవ్లోనే ఉన్నాము, ఇంకా ఎక్స్ప్లోషన్ చేయగలము అని చెప్పడానికి ఇదేమైనా ఎక్స్ప్లోషన్ చేశారా అనేది చూడాలి. ఏది ఏమైనా చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. హెచ్ఎంఎక్స్ఏ ఆర్ టీఎంటీ ఈ రెండు పదార్థాలలో ఏదో ఒకదాన్ని ఉపయోగించి ఉంటారు ఇంత పెద్ద ఎక్స్ప్లోషన్ కావాలంటే అని అంటున్నారు. చూడాలి మరి. ఇవాళ ఎలాగో వెళ్ళిపోతే రేపటికి లోపల 24 అవర్స్లో ఈ ఎక్స్ప్లోషన్కి రీజన్ ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేయడానికి వీలవుతుంది. సార్, అంటే ఇందులో ఏ టీమ్స్ వర్క్ చేస్తున్నాయంటే సార్? అన్ని ఆల్ పాసిబుల్ టీమ్స్, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఢిల్లీ పోలీస్ దగ్గర నుంచి కానివ్వండి, మన దగ్గర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, ఎవ్రీబడి, ఈవెన్ దోవెల్స్ టీమ్ ఆల్సో ఇన్ టు దిస్. అన్ని ఆల్ పాసిబుల్ యాంగిల్స్ గురించి అందరూ టీమ్స్ని మూకంపడిగా పెట్టారు. ఆల్ ఆర్ ఎక్స్పీడేటింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడెక్కడైతే పోతుందో అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ అనేది ఎందుకంటే మామూలుగా క్లెయిమ్ చేసేవాళ్ళు, అది చేయలేదు కాబట్టి ఇది బయటికి తేలేంత వరకు చూడాలి. మరి రేపు ఎల్లుండి లోపల ఐ థింక్ బై టుమారో 24 అవర్స్లో వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హూ ఈస్ ది గ్యాంగ్స్టర్ బిహైండ్ దిస్. ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ ప్లేస్ మండే హాలిడే అంట సార్ మార్కెట్కి అక్కడ. దానివల్ల కొంచెం పబ్లిక్ ఎక్కువగా లేకపోవడం వల్లే ఈ ఏమంటారంటే మృతుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. అదే ఒకవేళ వేరే రోజు జరిగితే మాత్రం ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు అని కూడా చెప్తున్నారు. ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్కు హాలిడే ఉంటాయి. ఇప్పుడు మనం మెహదీపట్నం పోతాము, మార్కెట్ హాలిడే, ఇప్పుడు మంగళవారం రోజు మార్కెట్ హాలిడే, ఆ రోజు పోతే ఎవరు ఉండరు, అడ్డుపైన ఎవరు ఉండరు.
ఏదో ఇద్దరు ముగ్గురు కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు బయట పెట్టి అమ్ముకుంటూ ఉంటారు తప్ప ఎక్కువ ఏమీ ఉండరు. అదే మీరు మార్కెట్ హాలిడే చూడండి, గుడ్డిమల్కాపూర్ కొన్ని వేల వెహికల్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అదే హాలిడే రోజు చూడండి, మామూలుగా పోయే ట్రాఫిక్ కూడా ఎవరు ఉండరు అక్కడ. ముందు ఒకవేళ ఉన్నా కూడా మార్నింగ్ అవర్స్ 1 అవర్ ఉంటుంది తప్ప మళ్ళీ ఎప్పుడూ ఆ ట్రాఫిక్ ఉండదు. బహుశా నిన్న హాలిడే అయినందువల్లనే డెఫినెట్గా మృతుల సంఖ్య తగ్గిందేమో అనేది. ఎస్, డెఫినెట్గా. బట్ వాళ్ళు జనరల్గా ఇట్లా ఎక్స్ప్లోజన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు హాలిడే రోజు చేయరే. హాలిడే రోజు చేసినారంటే బహుశా ఇంకోగా ఉండొచ్చు. వీళ్ళు హాలిడే రోజు కాకుండా మిగతా రోజులైతే వాళ్ళు అనుకున్న ప్రదేశంలోకి రీచ్ కాలేకుండా పోవచ్చు అనే ఉద్దేశం ఒకటి. ఇప్పుడు రీచ్ కాకుండా ఎక్కడ ఇంపాక్ట్ ఇప్పుడు వాళ్ళు ఒక మెటీరియల్ని వాళ్ళు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సెట్ చేసిన తర్వాత ఎవరు లేకుండా ఏకాగ్గా వీడు పోయేటప్పుడు పేలితే వాళ్ళ పర్పస్ ఏం కాదు కదా. సో కాబట్టి హాలిడే రోజైతే తమ అనుకున్న టయానికి అనుకున్న ఎక్స్ప్లోజన్ని చేరవేస్తామనే ఉద్దేశంతో అదేమైనా ప్లాన్ చేశారేమో. ఏది ఏమైనా మనకి ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్లోనే ఉంది, బయటికి చెప్పడం లేదు. బహుశా బయటికి ఎందుకు చెప్పలేదంటే ఒకవేళ బయటికి న్యూస్ పొక్కితే దీనికి సంబంధించిన వ్యక్తులు భారతదేశం నుంచి పారిపోతారేమో అనే ఉద్దేశం వల్ల కూడా దీని కారణాలు బయట పెట్టకుండా పోవచ్చు. కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే సార్, రిమోట్తో కూడా ఉపయోగించి ఉండవచ్చు, వేరే చోట ఉండి వాళ్ళు రిమోట్తో దీన్ని ఆన్ చేసి ఉండొచ్చు బ్లాస్ట్ అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంటే మీరేమనుకుంటున్నారు సార్? ఉండొచ్చు. ఎందుకు బయట నుంచి ఎక్స్ప్లోజ్ అంటే కారులో నుంచి దిగిపోయి కారు అక్కడ స్లోగా మూవ్ అయ్యే కారులో నుంచి వాడు దిగిపోయి ఆ కారు పోతూ ఉండగానే ఎక్స్ప్లోజ్ చేసి మేబీ పాసిబిలిటీ ఉంది. బట్ సీసీ ఫుటేజెస్లో దొరుకుతుంది కదా. ఒకవేళ కారు స్లోగా పోయేటప్పుడు వాడు ఎవరైనా దిగేసి ఉంటే తెలిసిపోతుంది కదా. అది తెలుస్తుందిలేండి మనకి. సీసీ ఫుటేజ్లో బ్లాస్ట్కు ముందు వాడు దిగేసి వాడు కింద రాగానే నొక్కేసి ఉంటే ఏమైనా జరిగి ఉంటుందని మేబీ. ఎస్, బట్ అది అటువంటిదే జరిగి ఉంటే డెఫినెట్గా మనకి అది సిగ్నల్ దగ్గర కాబట్టి డెఫినెట్గా సిగ్నల్ దగ్గర అన్ని వెహికల్స్ స్లోగానే పోతాయి కాబట్టి సీసీ ఫుటేజ్ రికవరీ అవుతుంది. రికవరీ అయినప్పుడు దాంట్లో అటువంటి దృశ్యాలు ఏమన్నా ఉంటే వాడెవరు ఏం కథ ఫర్దర్గా బ్లాస్ట్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం గుర్తించడానికి వీలవుతుంది. సార్, ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత మరి హైదరాబాద్లో హై అలర్ట్ అని అంటున్నారు, మరి అవసరమే అంటారా హై అలర్ట్? డెఫినెట్గా హైదరాబాద్లో మీరు ఎక్కడ బ్లాస్ట్ అన్నా తీసుకోండి, ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా దాని మూలాలేమో హైదరాబాద్లో వెళ్తాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. హైదరాబాద్తో పాకిస్తాన్కి కానివ్వండి, బంగ్లాదేశ్కి కానివ్వండి బంధుత్వాలు ఉన్నాయి, వాళ్ళకు ఇక్కడికి రాకపోకలు ఉన్నాయి. సో ఆ విధంగా ఒకే మతము. అదేవిధంగా పాకిస్తాన్లో ఉండే వాళ్ళు హైదరాబాద్కి వస్తే మనం గుర్తించలేము. రేస్ ఒకటే, వ్యవహారాలు ఒకటే, వేషాలు ఒకటే, భాష ఒకటే. అదేవిధంగా ఆచార వ్యవహారాల కాకపోతే భోజనాల దగ్గర కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఒకటే. సో అందువల్ల మనం గుర్తించలేము. కాబట్టి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హైదరాబాద్లో ఇమిడిపోవడానికి ఉండడానికి అనువైన ప్రాంతం. థ్యాంక్ యూ సార్.